వాటి మీద సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. సో తప్పకుండా మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో అవి, రైల్వేస్, అదే రకంగా డ్రింకింగ్ వాటర్, అన్ని సమస్యల మీద డే బై డే మాట్లాడి వాటిని ఆ సమస్యలను పరిష్కరించడానికి నా వంతుని కృషి చేస్తాను. అవి రెండు రేపు 11వ తారీఖు నుంచి ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా. విశాఖపట్నం దిగుతుంది ఇంకొక 2 ట్రైన్, ఆ 2 వస్తాయి. ఇంకా కూడా చిన్న చిన్నవి అవట్లమన్నాడు విలేజ్ దగ్గర కొన్ని ట్రైన్స్ ఆపుతాం. స్లోగా 1 by 1 చేద్దాం. ఎన్ని ఇష్యూస్ ఢిల్లీ నుండి మున్సిపల్ అధికారులు వచ్చారు సార్, మన సర్వే చేసి రిపోర్ట్ వస్తుంది. తప్పకుండా డ్రైనేజ్ కోసం సర్వే చేసి ప్రాపర్గా దాన్ని స్టడీ చేసి ఏ రకంగా దీన్ని డ్రైనేజ్ సమస్య తీర్చాలనే దాని మీద ఒక నివేదిక ఇస్తారు. దాని మీద ఫండ్స్ కూడా అలాట్ చేయించి దాన్ని కూడా కంప్లీట్ చేస్తారు. సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ కూడా కవర్ అయింది. అదే రకంగా ఏదన్నా చిన్న అంటే దెబ్బలు తగిలి ఏదన్నా ఇష్యూస్ కానీ ఉంటే వాళ్ళకు కూడా దాదాపు ఒక 2 లక్షల రూపాయలు కవర్ అయిందని చెప్పారు. సో ఆ రకంగా ఇన్సూరెన్స్ కూడా కవర్ కావటం కూడా చాలా సంతోషకరం. సో ఇంకా విరివిగా ఎవరైతే ఆకర్షితులు ఉన్నారో వాళ్ళందరి కోసం పార్టీ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించేసి జనసేన పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ, రామకృష్ణ గారు, మీ అందరం కూడా కలిసి పనిచేస్తాం.